రైట్ ఈవెంట్కి వెళ్ళిపోతున్నాను అన్న, వద్దాం అనుకుంటున్నాను కదా. అన్న నేను మళ్ళీ ఫెయిల్ అయినా. నేను రేపు మాట్లాడతా టైకూన్ గేమింగ్. నువ్వు కింద టెలిగ్రామ్లో జాయిన్ అయిపో. స్ట్రీమ్ అయిపోయినాక వీడియో కాల్ చేస్తాం. టైకూన్ ఏడి పోతున్నావు? టెలిగ్రామ్ లో జాయిన్ అయ్యి టైకూన్ ఫోన్ నెంబర్ పెట్టుకో చాట్లా. రైట్ కన్నా వద్దాం అనుకున్నాను నేను, ఇప్పుడే మిషన్ ఆన్ చేసిన. రాజాసాబ్ టీజర్ బాగుంది బ్రో, నేను చూసిన బాగుంది. న్యూ గెటప్ ప్రభాస్ అన్న నెక్స్ట్ లెవెల్ ఉంది. గెటప్ చాలా బాగుంది. ఫుల్ కామెడీ. కామెడీ కాదు, యాక్షన్ మూవీ అది. అంటే ఇక మిక్స్ ఉంటుంది ఇక. అది అది నిధి గురించి. నిధి మొత్తం అందరికి వంచేస్తాడు రాజాసాబ్. ఆయన దగ్గర ఉన్న నిధి మొత్తం అందరికి వంచేస్తాడు ఆయన. కానీ చెప్పట్లేదు అన్న, చెప్పొచ్చు కదా. నాకు స్టోరీ మొత్తం తెలుసు నాకు, కానీ చెప్పట్లేదు అన్న. మీరు చెప్పండి. ఆయన మొత్తం స్టోరీ లీక్ చేస్తే ఎట్లా? మళ్ళీ సినిమా ఎవరు చూస్తారు? థియేటర్ లో పోయి చూడాలి సినిమా. అంటే హారర్ అంటే ఇప్పుడు ఆ నిధి కోసం అవన్నీ ఉంటాయి లోపల బ్యాక్గ్రౌండ్ లో, అర్థమైందా? ఇప్పుడు మన ఎవరిది ఈయన ఉంటది కదా అన్న, కోట ఉంటది కదా బేట, మన అరుంధతి కోట. అట్లాంటి కోటలో నిధి ఉంటది. చాలా ఉంటది సినిమా, నెక్స్ట్ లెవెల్ ఉంటది. అన్ని రివీల్ చేయని, బయటకి సీక్రెట్స్ ఉన్నాయి. ఏమని చూద్దాం అందరం, ఏమంటారా? పార్ట్ 2 లో మీరు ఉంటారనేసి వచ్చింది, మరి నేను చెప్పట్లేదు లైవ్ లో. ఇప్పుడే చెప్పొద్దులే అన్ని. నేనైతే చెప్పలేదన్న, మైక్ మ్యూట్. మనోడు నిన్న లైవ్ లో వచ్చి మనోడు అన్న నువ్వు పుష్పత్రిలో ఉన్నావా అంటాడు మనోడు. అయ్యమ్మా ఎలా చెప్పినా నువ్వు చెప్పకని చెప్తే నేను చెప్తానే ఉన్నాడు. దారుణం బ్రో. నేను వెనకాల ఒక కిల్ కొట్టే లోపల వాడు నా కిల్ కొట్టిండు, నన్ను కూడా కొట్టిండు బ్రో వాడు. అయ్యో ఇప్పుడు చూడండి బ్రో, వానికి ఎవరైనా ఎదురుగా చెప్పిస్తే నేను నాకు అవను. ఇంకొకరిని కొట్టు అంతేనా? బాబు వెనకాల చూడరా నాని, నాని వెనకాల చూడరా నాని, గడ్డెడు చూస్తున్నాం. వానికి షార్ట్ కట్ లో పోతానా ఇప్పుడు నేను. ఆపిండు 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 ఆపిండు. లేవదు వారియర్, ఇది వారియర్ లేవదు బెట. బయట కూడా ఉన్నారు, ఎదురు కూడా ఉన్నారు. నీళ్ళేయగల బెట. నేను ఇంక సర్ప్రైజ్ ఇచ్చొస్తా లోపల. లేదు కార్ లోపలికి వదిలిపెట్టేసిన బెట, వాడు బయటికి రాకుండా. ఏ వస్తుంది బెట, అది బయటికి వస్తుంది. అది బ్లాక్ చేసిన వాడు ఒకవేళ ట్రై చేసిన అనుకో బయటికి రాకుండా. అప్పుడప్పుడు ఎక్కువ ఎక్స్ట్రా టాలెంట్ వాడతా బెట నేను. బెట నేను పోతున్నా ఆటో స్టార్ట్ చేసుకొని. ఇక చెట్రే గారు ల్యాండ్ లడ్డు ముత్తాయి నైస్ ఈజీ ఈజీ. మా పైన అయిపోయింది అయిపోయింది. ఇంకొక్కడే ఉంటాడు. వీడు ఎక్కడ ఉన్నాడు? అక్కడి నుంచి వచ్చారన్న, వెనకాల ఉంటాడు. బేటా బేటా వాడు చూడరా వారియర్. మంట అంటుకుంది, అయినా కూడా కొడుతుంది అన్నాడు. నాకేసింది నేను మాలి వేస్తే వాడు మాలిలకేసి మంటలకేసి వచ్చి కొడదామని చూసిన. నాకు ట్రైన్ ఎక్కబోతే అవుతుంది. ట్రైన్ ఎక్కితే మళ్ళీ ట్రైన్ ఉంటావు పెట్టేవాడు. వాడు పడ్డాడు చూడు బేట ఒకడు. జాగ్రత్త. సెవెన్ బుల్లెట్స్ రా.
ఇద్దరు నాకు బేటా చలో 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 అవునన్నా ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్ చెట్ల దగ్గర ఉంటాను వస్తున్నా నేను కూడా. ఇక్కడ నైట్ సైడ్ ఎటో తెలియదు. ఎస్ 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 అది కనపడ్డాడు అని చెప్పినట్టున్నాడు. పోతుందన్న హరేరన్నా అన్న కొంచెం రిటర్న్ వామ్మో ఘోరమైన లో వాళ్ళు. ఎక్కడ ఎక్కడ ఎగ్జాక్ట్లీ మార్చి ఇక్కడ ఈ కట్టి మీద దగ్గర ఆ బగ్గీని చూడండి అన్న అక్కడ Okay. కింద దాంట్లోకి వెళ్ళినట్టు లో ఇటు వచ్చి నా పని అయిపోయింది. ఎవడో బాగా కొట్టాడు. ఏం కాదు ఏం కాదు ఉన్నాడన్న ఆహా ఏందిరా ఇంకోన్నాడు ఆయన కనిపి- నేను చెక్ చేస్తున్నా అందుకని గిడి పోయిరాపా అన్న గిడికి. కనిపించింది బేట వారియర్ కనిపించింది ఇగో దీని వెనకాల ఎగ్జాక్ట్లీ అల్లట్టుగా ఉండు నేను అక్కడనే డౌన్ చేసినా కానీ గాడి దాకా పోయిరాపో. వాడు నా మీద పీక్ కొడుతున్నాడు ఇప్పుడు పడ్డాడు ఇప్పుడు పోయిరాపో వారియర్ నువ్వు పోయిరాపో నిజంగా బేట ఏ ఒక్కసారి పోయిరాపో బేట ఏం కాదు మస్తు ఉంటుంది లూట్ వస్తుంది రా నిజంగానే బాగున్నా. ఏ వద్దు బేట మళ్ళీ పోతే గేమ్ అయిపోతుంది వద్దా నేను? వాడి అయ్యో ఎట్లా కూర్చున్నాడు చూడు వీడి కొడుకు. వారియర్ ఇంకోటి వస్తుంది. ఇంకోటి ఏది బేట బియాండి అనవసరంగా పోయినా బ్రో నేను. ఏటీఎం వెనకాల ఉందన్న చాలా దూరం పడింది. అలెక్సా పోయి తీసుకొస్తుంది చూడన్న ఒకడు అలెక్సా నువ్వే తీసుకొస్తా బియాండిఎం ఇక్కడ ఏ జోరు పెట్టన్నా సరిపోతాయి వెళ్ళొచ్చు. లేదు, పక్కనే షాప్ పక్కనే చేసి ఏ వద్దు మళ్ళీ రాకపోతే ఇబ్బంది అయితే లైన్ వద్దు పోలే అన్న అన్న ఇప్పుడు ఎలక్ట్రిక్ దగ్గర వెళ్ళారు. వాడు పడ్డాడు బాటాడు మనం వెళ్ళిపోదామన్నా. అన్నా ఇప్పుడే. టీం అంతా బాట్లే. క్యాంపర్ లాగా ఉంది. నా దగ్గరికి వచ్చి నా పెట్టే దగ్గర సౌండ్లు వస్తున్నాయి చూసుకో. రాజన్న చింపింగ్ జపాన్. అదే నాకు ఫ్రీ కిల్స్ వచ్చినట్టున్నాయి కదా. ఇక్కడ పడుకున్నాడు అన్న ఇక్కడ పడుకున్నాడు కింద కనిపించాడు అయ్యో వాడు 1 HP లైన్ వన్ జస్ట్ ట్రిగర్ చేయ అంతే అవుతున్నాను అన్న. నేను ఆటో హీల్ అయితే ఆటో హీల్ అయితే చెట్టు మళ్ళీ అరే వాడు నిజంగానే 1 HP. 1 HP వానికి P90 పడ్డది గట్టిగా పడొద్దు లైన్ పడొద్దు వెయిట్ చేయి ఇంకొకడు ఉన్నాడు అన్న ఆగుబెట పుంజొచ్చి పెట్టని కొడతాడు మరి మేము కొడతా అంతే మళ్ళా పుంజాన్ని కొట్టుర్రి టకా అని అట్టుండదు పుంజాట వారియర్ని కావాలని పంపించినాం బ్రో మెల్లగా నాలుగు నలుగురిని తుప్పు కొడుతున్నాం. క్యాంప్ వేయకపోతే లైక్ కూడా పిల్లలు ఆ క్యాంప్ వేయకపోతే పిల్లలు దేవుడు చల్లని వారే చూసిరా బాడు. సిరుకు 4 వచ్చినాయి అన్న. వార్యాలను పంపి మంచి పని చేసి ఇప్పుడు నేను డ్యాన్స్ చేస్తాను ఎవరు చూడలేదుగా. పందాలు చూస్తున్నట్టు చూస్తున్నారు. డ్యాన్స్ డాన్స్ 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 మా వారియర్ చూడు బేట ఎంతమంది లైన్ 1 2 3 అని మొత్తం పీక్ కొడుతున్నారు లైన్ వాళ్ళు అవునా? అది 3 2 1 అని నేను కొట్టేసిన ఇప్పుడు ఓకే అరే ఇప్పుడు వస్తున్నారు కార్ ఆడికి ఇంకో కార్ వచ్చింది జెట్ లెక్క వచ్చింది జెట్ స్పీడ్ వచ్చింది నేను పోతున్నా నేను అస్సలు ఆహా లేలే వద్దులే పోతే గేమ్ అయిపోతుంది పులుచుకోవడం పోతే గేమ్ అయిపోతుంది చూసిరా బాడు. వద్దులే బేటా
ఆల్రెడీ ఇంకో కార్ ఉంది. ఇంకా కూడా అయిపోతుంది అన్న. అందుకని అట్లా అంటే వారియర్ వెళ్ళిపోతాడు బేట, అందుకే నేను పోతున్నా అని చెప్పాను అంతే. జగట్లా సగం దూరం పోయి వచ్చేదండి, మస్తు ఉంటుండే నేను. అయిపోతుండే